వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారణాసిలో భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోదీ. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని. వేల కోట్ల ప్రాజెక్టులతో ప్రాంతీయ అభివృద్ధికి ఊతం. మౌలిక సదుపాయాల విస్తరణే దేశ అభివృద్ధికి కీలకమని వ్యాఖ్య. అమరావతిలో టీడీపీ కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం. చంద్రబాబు చేతుల మీదుగా నేతలు ప్రమాణం. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు. యువత సీనియర్ల సమన్వయంతో పార్టీ ముందుకు సాగుతుందని విశ్వాసం. రేవంత్ వైఖరిపై ఘాటు విమర్శలు చేసిన కేటీఆర్. ఎన్నికల ముందు తర్వాత మాటలు మారాయని ఆరోపణ. హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. పెట్రోల్ డీజిల్ కొరత ప్రచారం తప్పుడు అని కిషన్ రెడ్డి వ్యాఖ్య. రాష్ట్రంలో ఇంధన సరఫరా సక్రమంగా కొనసాగుతోందని స్పష్టం. కొంతమంది కావాలనే భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శ. ప్రజలు అపోహలకు లోను కాకుండా ఉండాలని కేంద్ర మంత్రి సూచన. విశాఖ రైల్వే జోన్ పై కేకే రాజు కీలక వ్యాఖ్యలు. కేకే లైన్ లేక జోన్ కు పూర్తి ప్రయోజనం లేదని అభిప్రాయం. లాభదాయక సెక్టార్లు విశాఖకు రాలేదని విమర్శలు. ఉత్తరాంధ్ర ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచన. అమరావతిలో టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు, పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలకు ప్రమాణం చేయించారు. నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. పాత కొత్త నాయకుల సమన్వయంతో కమిటీలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నాయకులకు కూడా ప్రాధాన్యమిచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేసిన వారికి అవకాశాలు కల్పించారు. సీనియర్ల అనుభవం, యువత దూకుడుతో పార్టీ ముందుకు సాగుతుందని నేతలు పేర్కొన్నారు. పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వేరే పార్టీ లేదు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది మొత్తం 95.15% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 5,26,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,97,312 మంది ఉత్తీర్ణులైనారు. ఫలితాల్లో అమ్మాయిలు మరోసారి ఆధిక్యం సాధించారు. అమ్మాయిలు ఉత్తీర్ణత శాతం 96.26గా ఉండగా అబ్బాయిలది 94.07% నమోదైంది. విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని పేర్కొంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు తెలిపారు. భవిష్యత్తు లక్ష్యాల కోసం విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. 5 students have passed. Last year it was 92.78 and this year 95.15 పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ నోట్కి నోట్ శాతం పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%.
So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందు పోతే SSC public examination for private candidates also పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడుతోందని విమర్శించారు. కేంద్ర బలగాలు టీఎంసీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని అన్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన పరిశీలకులు బీజేపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి దాడులు చేసి ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రజలు భయపడకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బెంగాల్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. ऐसे वोट कभी होता है, ऐसे कभी वोट नहीं होता है. वोट शांति से होता है. लोकतंत्र डेमोक्रेसी का होता है. लेकिन ये तो लोकतंत्र पूरा बालों का बजा दिया, पूरा इसको एट्रोसिटीज कर दिया. Intention is very clear that BJP wants that forcefully to rig the election. But our workers and people are ready to die, but they will not become ready. দেখুন, আমি চাই, আমাদের দলও চায়, আমি অ্যাজ এ এখনো যে চেয়ারে আছি, আমার দলের চেয়ারেও আছি, আমি অ্যাজ এ চেয়ারম্যান অফ অল ইন্ডিয়া তৃণমূল কংগ্রেস বলছি, আমরা চাই ভোটটা শান্তিতে হোক, মানুষের অধিকার প্রয়োগ করতে দেওয়া হোক। কিন্তু বিশেষ করে কতগুলো অবজারভার নিয়ে আসা হয়েছে বিভিন্ন জায়গা থেকে এবং অনেক পুলিশ অফিসার। విశాఖ రైల్వే జోన్ అంశంపై వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేకే లైన్తో కూడిన రైల్వే జోన్ మాత్రమే ఉత్తరాంధ్రకు నిజమైన ప్రయోజనం కలిగిస్తోందని అన్నారు. కానీ ఆ అంశాన్ని పరిగణలోనికి తీసుకోకుండా జోన్ ప్రకటించారని విమర్శించారు. ఆర్థికంగా లాభదాయకమైన సెక్టార్లు విశాఖ జోన్ కు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రాంతానికి పూర్తి ప్రయోజనం దక్కదని అన్నారు. గతంలో నుంచి ఈ అంశంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాలని సూచించారు. జోన్ కాకుండా పక్క జోన్లు కేటాయించి ఈ రోజు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి కేకే లైన్ లేకుండా ఈ రోజు మనకు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీకి అవేమీ కూడా పట్టలేదు. ఏది ఏమైనా ఈరోజు విశాఖపట్నంలో మూలపాడు పోర్టు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూలపాడు పోర్టు కానీ, భోగాపురం ఎయిర్పోర్టు కానీ, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ సంబంధించి అదాని ఆధ్వర్యంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం ఏదైతే జరుగుతుందో ఇవన్నింటినీ కూడా తీసుకొచ్చింది 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాటి ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ ప్రభుత్వానికి సబ్సీ కేబుల్ తీసుకురావాలి, 3900 కిలోమీటర్లు సుదీర్ఘంగా సబ్సీ కేబుల్ తీసుకొస్తే దానివల్ల మాత్రమే డేటా సెంటర్స్ వస్తాయని దానికి ఆద్యుడు బీజం వేసింది, విత్తనం నాటింది. ఈ ప్రాంత ఐటీ రంగంలో అభివృద్ధి చెందడానికి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తూ ఆ రోజు అదాని కంపెనీ తీసుకున్న వాళ్ళు కూడా మనతో కలిసి రావడం వల్ల మాత్రమే ఈ రోజు విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ రంగంలో పెట్టుబడులు వస్తున్నాయి. సంతోషం, కానీ ఆ పెట్టుబడులు కొనసాగించండి. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గతంలో యూరియా సరఫరాలో ఇబ్బందులు కలిగించిన కేంద్రం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ విషయంలో కూడా అదే వైఖరి కొనసాగుతోందన్నారు. రాష్ట్రానికి అవసరమైన ఇంధన కోటా అందించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తక్షణమే ప్రధానితో మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంపై నిందలు వేయడం ఆపాలని హెచ్చరించారు. రైతులు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్లై చేయించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీది. అది మీరు విస్మరించి తప్పు మీరు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన పెట్రోల్, డీజిల్ మీరివ్వక ఆ నిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే విధంగా కానీ మీరు చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికైనా బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి గారితో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రానికి రెగ్యులర్ గా రావాల్సిన పెట్రోల్, డీజిల్ తక్షణమే రిలీజ్ చేపించి బాధ్యత మీ మీదుంది, అది విస్మరించొద్దని కూడా ఈ వేదిక ద్వారా కేంద్ర ఇద్దరు మంత్రుల్ని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రజలకి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాకపోయినా ఇబ్బంది ఉన్నా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మీదైనా ఈ ప్రభుత్వం కొట్లాడుద్ది.
నిజామాబాద్ జిల్లాలో కొత్త పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. సొంత జిల్లాలో పార్టీ ఆఫీస్ నిర్మాణం ప్రారంభించడం ఆనందంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కార్యాలయం పూర్తయిన తర్వాత రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి ఇది కీలక అడుగని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 100కి పైగా సీట్లు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. విచ్ఛిన్నం చేస్తూ సామాన్యుడికి ప్రభుత్వం దూరమైంది. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీ లాంటి పెత్తందాలను పెంచిపోసింది తప్ప సామాన్యుడికి ఎక్కడ కూడా లాభం చేకూర్చిన పని చేయలే. 10 ఏళ్ళు జరిగిన దోపిడీ, ఆర్థిక విధ్వంసం, వారు కూడబెట్టుకున్న ఆస్తులు, పంపకాల్లో తేడాలే ఇలా కవితమ్మ గారు బయటకు వచ్చి పార్టీ పెట్టినారు. ఆత్మాభిమానం అంటారు, సంతోషం. కవిత గారు పార్టీ పెట్టారు, స్వాగతిస్తాం. కానీ ఆనాడు 10 ఏళ్ల దోపిడీలో మీ భాగస్వామ్యం ఉందనే మాట మాత్రం మర్చిపోకూడదనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు పైన గెలుస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇది కానుకగా రాహుల్ గాంధీ, ఖర్గే గారికి అప్పచెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నర్సీపట్నంలో జరుగుతున్న లేటరైట్ త్రవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలోనే ఈ త్రవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. యువ నాయకుడి పేరుతో 100 కోట్ల దోపిడీ జరుగుతోందని విమర్శించారు. ఎంపీ సీటు కోసం బుడుపులు వెళ్తున్నాయనే ప్రచారం కూడా ఉందని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఈయన పంపించిన డబ్బులు మరి ఎవరికో యువనాయకుడికి ఇస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ యువనాయకుడి పేరు మీద మాత్రం 100 కోట్ల రూపాయలు దోచేస్తాడు ఆయన పత్రుడు. సుమారుగా 400 కోట్ల రూపాయలు దోచాడు ఈ సంవత్సరంలో. మరి అలాగే కేవలం ఏంటంటే రాజ్యసభ కోసం ఆ కొడుకుని రాజ్యసభ ఇవ్వాలి, రాజ్యసభకు ప్రమోట్ చేయాలనే ఉద్దేశం మీద. అంటే ఒక్కటే అడుగుతున్నా ఈ రోజు, అంటే 100 కోట్ల రూపాయలు అంటే రాజ్యసభ వస్తుందని చెప్పి అడుగుతున్నా. నిజంగా ఈ కొడుకు కానీ రాజ్యసభ కానీ వచ్చినట్లయితే ఏదైతే అహంకారంతో మాట్లాడారో అయ్యన్న పాత్రుడు నిజమనే మేము భావించాలి నిజంగా వస్తే. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఇచ్చి చెప్పి అందరితో అహంకారంతో మాట్లాడుతున్నాడు. నిజంగా ఈయనకి రాజ్యసభ వస్తే నిజంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చే తెచ్చుకున్నాడని చెప్పి మేము అందరం కూడా భావిస్తాం. అలాగే అయ్యన్న పాత్రుడు పక్కనే మాకు చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం అన్ని క్వారీస్ ఉన్నాయి. ఆయనకి ఏంటి సంబంధం సార్? అక్కడ పక్కనే చోడవరం నియోజకవర్గం అయినప్పుడు కూడా ఈయనకి ట్యాక్స్ కట్టాలి. ఏంటంటే ట్యాక్స్ ఏపీ ట్యాక్స్ అట. ఏట్రా బాబు ఏపీ ట్యాక్స్ ఈయన ఎందుకు కట్టాలి? చోడవరం నియోజకవర్గం అంటే అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ అట. కోట్ల రూపాయలు రోలుగుంట్ల క్వారీలో ఒక రాయి బయటికి రావాలంటే అయ్యన్న పాత్రుడు ట్యాక్స్ కట్టే ఇప్పటికే కోట్ల రూపాయలు దోచేశాడు అయ్యన్న పాత్రుడు. అంటే ఈ విధంగా ఇంకోటి చెప్పాలి, ముఖ్యంగా ఈ రోజు ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి మా అందరికి కూడా. ఎండోమెంట్ ల్యాండ్స్ సుమారుగా అక్కడ 100 ఎకరాలు ఉంది. మొన్ననే చూసాం, సుమారుగా 30 ఎకరాల్లో లీజ్కి ఇచ్చాడు ఆయన. ఎక్కడ టెండర్స్ లేవు. ఆల్రెడీ 30 ఎకరాలు కూడా ఇదైతే సోలార్ ప్రాజెక్ట్ పెట్టించాడు. బినామీ ఎవరో పేరు పెట్టి ఈయనే. అదేంటంటే 30 ఎకరాలు కూడా 30 సంవత్సరాలు లీజ్ అట, కేవలం నామినేషన్ మీద. ఇదే కాకుండా ఉన్న 70 ఎకరాలు కూడా తీసుకుంటున్నాడు ఆయన. అంటే సుమారుగా 100 ఎకరాలు అంటే 100 కోట్ల రూపాయలు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఆ భూముల్లో కొన్ని సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి రైతులు దాని మీద బతుకుతున్నారు. ఎందుకు వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి ఎండోమెంట్ అధికారులు అడిగితే వాళ్ళు అంటారు, ఎవరన్నా ఇస్తే 5,000 ఇస్తున్నారు, వీళ్ళైతే 30,000 రూపాయలు ఇస్తారు కనుక వీళ్ళకి నామినేషన్ పద్ధతులు ఇచ్చామంటున్నారు. అంటే ఈ రోజు 30,000 రూపాయలు ఎకరానికి ఇస్తే 30 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. రేపు ఎవరైనా 50,000 ఇస్తుందంటే 50 సంవత్సరాలకు ఇచ్చేస్తారని చెప్పి అడుగుతున్నా. రేపు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇస్తుందంటే ఎకరానికి 100 ఎకరాలు 100 సంవత్సరాలు కూడా ఇస్తారా అన్న. అంటే ఈ విధంగా అయ్యన్న పాత్రుడు ఒక దోపిడీ మాట. ఇది నామినేషన్ పద్ధతిలో సుమారుగా 100 ఎకరాలు నర్సీపట్నంలో ఉన్న, బలిఘట్టంలో ఉన్న ప్రాంతంలో 100 ఎకరాలు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తాడని చెప్పి దీనిపై ఇప్పటికే కూడా మేమందరం కూడా కోర్టుకి వెళ్ళాం. కోర్టులో కూడా వాయిదాలు నడుస్తున్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా వాటి మీద కూడా మేము ప్రతిఘటించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు అయ్యన్న పాత్రుడు సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక హై డ్రామా చేస్తాడు. కేవలం దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఈయన రిటైర్ అయిపోతాడు అయ్యన్న పాత్రుడు, వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేయాలంటే ఒక బ్యానర్ పెట్టి ఏదో చేయాలి. అందుకనే సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక బ్యానర్ పెట్టి మరి ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో ప్రభుత్వ చెరువులో 108 అడుగులు పెట్టాలని చెప్పి అంటున్నాడు. అంటే స్థలం ఏమో గవర్నమెంట్ది, దాని తాలూకు సంబంధించిన కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టాలంటే అది జిఎంఆర్ సంస్థల దగ్గర స్పాన్సర్ చేస్తారు. జిఎంఆర్ ఏమో స్పాన్సర్ చేస్తారు, చెరువు ఏమో గవర్నమెంట్ది. ఈయన చూస్తే ఆ కొడుకు ప్రమోట్ చేసే ఆలోచనలో మరి ఈ విధంగా ఉన్నాడు. మీరు చేసి అన్ని కూడా చూస్తున్నాం. రేపు జగనన్న ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే చట్ట ప్రకారం మీకు అందించిన మొత్తం వడ్డీతో సహా చెల్లించేస్తామని చెప్పి అయిన పద్ధతికి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఎంత దురదృష్టం అంటే ఈ రోజు కూడా మేము కంప్లైంట్లు ఇచ్చినప్పటికి కూడా
మేము ఆందోళన చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా పని ఆపలేదు, అక్కడ పని చేస్తాం. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కవితపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కొత్త పార్టీని బిగ్ జోక్ గా అభివర్ణించారు. కేసీఆర్ లేకపోతే కవితకు రాజకీయ గుర్తింపు ఉండదని అన్నారు. తండ్రిని గౌరవించని వ్యక్తి ప్రజలకు నాయకత్వం ఎలా వహిస్తారని ప్రశ్నించారు. కుటుంబ విలువలు పాటించిన నాయకత్వాన్ని ప్రజలు అంగీకరించరని పేర్కొన్నారు. మద్యం కేసులో ఇంకా స్పష్టత రాలేదని కూడా గుర్తు చేశారు. డబ్బుతో పార్టీ నడపడం సులువు కాదని వ్యాఖ్యానించారు. బయటకు వచ్చి పార్టీ పెట్టింది, పెద్ద జోక్ కవిత పార్టీ. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఆడకూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతురులో కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమాజంలో తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు, ఏమని తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది. అయితే నీ తీవ్రంగా బాధతో చెప్తాను, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతో కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత తండ్రిని ఆ మాట అనడం, నువ్వు చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీ లేని వరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్ లో ఉన్నది, దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తుంది. తెలంగాణ సంగతి తర్వాత కానీ చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయట పడుతూ అర్థిస్తూ ఫస్ట్ అది ఇంకా కేసు కులం కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడానికి పంతమంది గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టాలంటే పాండవ అయిపోయింది. పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పైపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, నా చూసేంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంఘం వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తులు తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఒకలా తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మారిన మనిషి అంటూ చెప్పుకుంటున్న రేవంత్ వాస్తవానికి మాటలు మారుస్తున్నారని అన్నారు. ప్రజల విమర్శలను వినడంలో కూడా ఆయనకు విచిత్రమైన ఆనందం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూలులో నీ పాలమూరులో ఇలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయినారు గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక. సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనని? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది.
50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు, వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి. ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కదం దొక్కినామో ఇప్పుడు మళ్ళొక్కసారి కాంగ్రెస్ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ కబంధహస్తం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా అందరం కూడా నడుం బిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటనను కొనసాగిస్తున్నారు. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి లోక కళ్యాణం కోరుకున్నారు. ఈ పర్యటనలో 6,350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు, గంగా నదిపై రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ వంటి కీలక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు. కాశీ పర్యటన అనంతరం గంగా ఎక్స్ప్రెస్ వే ప్రారంభానికి వెళ్లనున్నారు. దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాల విస్తరణ కీలకమని మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఎస్ఎస్సీ ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. పరీక్షల్లో విఫలమైన ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మార్కులు జీవితాన్ని నిర్ణయించవని, భవిష్యత్ అవకాశాలు ఎన్నో ఉంటాయని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై ఒత్తిడి చేయకుండా ఉండాలని సూచించారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించి అవసరమైన సపోర్ట్ ఇవ్వాలని కోరారు. భావోద్వేగంగా వారికి తోడుగా నిలవాలని చెప్పారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం ముఖ్యమని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. 10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి ముందు రావడం జరిగింది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలో చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్లి అక్కడ జరిగిన కొన్ని విషయాలపైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికి, ముఖ్యంగా టీచర్స్ అందరు కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో మొత్తం 4,325 పెట్రోల్ బంకులు ఉండగా అందులో కేవలం 106 బంకుల్లో మాత్రమే స్టాక్ లేదని స్పష్టం చేశారు. కొరత ఉందని తప్పుడు ప్రచారం జరుగుతోందని, దీనివల్ల ప్రజల్లో అనవసర ఆందోళన పెరుగుతోందని అన్నారు. సరఫరా వ్యవస్థ సక్రమంగా కొనసాగుతోందని, ప్రజలు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదని సూచించారు. కొంతమంది కావాలనే భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. కేంద్రం పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తోందని తెలిపారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా సాధారణంగా వ్యవహరించాలని కోరారు. అదే హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ సిటీ పరిధిలో
3,200 యావరేజ్ ఉంటుంది. ఈరోజు డబల్ 6,400 సప్లై చేస్తా ఉన్నాం. మరి ఇది షార్టేజ్ అని ఏ రకంగా అనుకుంటాం మనం? అనేక కారణాలు ఉండేది ఇంత పెరగడానికి కూడా. అదే డీజిల్ తీసుకుంటే డీజిల్ యావరేజ్గా 8,000 ఉంటుంది. 8,000 కేఎల్. ఈరోజు డీజిల్ తెలంగాణలో మరి 15,500 యావరేజ్ ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. ఈరోజు లేటెస్ట్ డిస్పాచ్ తీసుకుంటే 19,300 కేఎల్, 19,300 కేఎల్ ఈరోజు యావరేజ్గా మనము ఈరోజు సప్లై చేస్తా ఉన్నాం. అంటే అదే హైదరాబాద్ తీసుకుంటే డీజిల్ 2,700 ఉంటుంది యావరేజ్గా. ఈరోజు 5,060 కేఎల్ హైదరాబాద్లో సప్లై చేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే మన సోషల్ మీడియా, కొంతమంది రాజకీయ నాయకుల ప్రకటనలు వీటన్నిటికీ కారణమైంది. దురదృష్టవశాత్తు మనము ఏదైతే అమెరికా ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ, మనకు వస్తున్నటువంటి మరి ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అందరం చూస్తా ఉన్నాం. ఇది దాచిపెట్టాల్సిన అవసరం కాదు. అనేక దేశాల్లో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతున్నారు. కానీ మన దేశంలో ఎక్కడ కూడా ఈ సమస్య లేకుండా కొంత మనం సమర్థవంతంగా ఎక్కడెక్కడ ప్రపంచంలో అందుబాటులో ఉందో ఆయా దేశాలలో ఎవరెవరు ఏ రేటుకి అమ్మినప్పుడు కూడా మనము రేటు చూడకుండా భారతదేశంలో షార్టేజ్ రావద్దు, కొరత రాకూడదనే ఉద్దేశంతో మనము ఎంత రేటు పెరిగినప్పుడు కూడా అనేక దేశాలలో, చిన్న దేశం పెద్ద దేశం నుంచి మొదలు పెడితే అన్ని దేశాల నుంచి కూడా మనము ఈరోజు ఇంపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనము ప్రపంచంలో లార్జెస్ట్ పాపులేషన్, వరల్డ్ బిగ్గెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉంది. ఉన్నటువంటి మన దేశంలో ఈరోజు దురదృష్టవశాత్తు మనము 88% మనం ఇతర దేశాల మీద ఆధారపడి ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు సరఫరా చేస్తున్నాం. 88%. మరి ఇతర దేశాల నుంచి వస్తున్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మోడీ గారు ఈరోజు అనేక దేశాలతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా, మనకు ఉన్నటువంటి మంచి విదేశీ విధానం కారణంగా ఈరోజు అనేక దేశాలు కూడా మరి ప్రియారిటీ బేసిస్లో మన దేశానికి ఆయిల్ ఉత్పత్తులను పంపిస్తూ ఉన్నారు. మనం కూడా వాటిని మరి సమర్థవంతంగా ప్రతి మోటార్ సైకిల్ వరకు, ప్రతి రైతు వాడేటువంటి ట్రాక్టర్ వరకు, ప్రతి కంపెనీ వాడేటువంటి లారీ వరకు ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరికీ కొరత లేకుండా అందించాలనేటువంటి సంకల్పంతో చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు అక్కడక్కడ ముందుగా కొంత ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏర్పడింది. అక్కడ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు రంగంలో దిగి అక్కడ కూడా సమస్య పరిష్కారం చేయడం జరిగింది. మనకు కూడా కొత్తగూడెం, ఖమ్మంలో కొంత దీనికి సంబంధించినటువంటి సిగ్నల్స్ వచ్చాయి. ఇప్పుడు అక్కడ కూడా, ఎందుకంటే మన దగ్గర సఫిషియంట్ స్టాక్స్ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టోరేజ్లో ఉంది. కాబట్టి దేశానికి సంబంధించి కూడా ఆ రకమైన స్టాక్స్ ఉన్నాయి. ఒకవేళ స్టాక్స్ లేదనుకోండి, సప్లై లేదనుకోండి, ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్తుంది, అందరూ లేదు చూసి వాడండి. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు, షార్టేజ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా వీఆర్ డిపెండింగ్, మనం ఇతర దేశాల నుంచి డిపెండ్ అవుతున్నాం. ఇబ్బంది అయితే ప్రజలకు చెప్తాం, మేము ప్రజలకు చెప్పి ప్రజలను భాగస్వామ్యం చేస్తాం దాంట్లో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన దురదృష్టం ఏంటంటే ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఈరోజు సాయంకాలం 7 గంటల నుంచి ధరలు పెరుగుతాయని చెప్పాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి ఉండదు. దీని కారణంగా ప్రజల్లో ఒక టెన్షన్ వాతావరణం వచ్చింది. దీని కారణంగా ట్యాంకులు నింపుకుంటున్నారు, ఇంట్లో అన్లోడ్ చేస్తున్నారు, మన ట్యాంకులు నింపుకుంటున్నారు. చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు. ఇది చేయకూడదు ఆ రకంగా. నేను ఒక్కసారి కొడుతున్నాను, వాళ్ళు ఎవరో పనికిరాని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే ప్రభుత్వం చెప్తుంది తప్పకుండా. రెండోది, ఈరోజు పెట్రోల్ ఇళ్లలో
స్టాక్ పెట్టకండి దయచేసి. ఎండాకాలం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ప్రజలను కూడా అదే అలర్ట్ చేస్తా ఉన్నాను. ఎవరు కూడా మీరు ఇళ్లలో పెట్రోల్ స్టాక్ పెట్టుకోకండి. మనము అది చాలా ఇతర సమస్యలకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి